హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 6th క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాము. దానిలో 3.3 ప్రాబ్లమ్స్ను ఈ రోజుటి క్లాస్లో చూద్దాం. అభ్యాసం 3.3 దీంట్లో చూడండి, మనకు 90 యొక్క కారణాంక వృక్షం లోపల లోపించిన సంఖ్యలను రాయమంటున్నాడు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. మనకు ప్రధాన కారణాంకాల విభజనను తీసుకున్నట్లయితే ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో భాగహార పద్ధతి, అంటే ఈ ప్రకారంగా చేస్తారు. రెండోదేమో వృక్ష పద్ధతి అంటే ఈ రకంగా చేస్తారనమాట. ఎలా చేస్తారు అనేటివి ఈ సోపానాల స్టెప్స్ ప్రకారంగా ఉన్నాయన్నమాట. అయితే దీని ప్రకారంగా మనకి ప్రాబ్లం చూసుకున్నట్లయితే చూడండి, మనకు 90 ఇచ్చిండు ఇక్కడ ఎగ్జాంపుల్స్గా. ఇక్కడనేమో 60 ఇచ్చిండు, ఇక్కడనేమో మనకు 90 ఇచ్చిండు అనమాట. ఈ 19 తీసుకున్నట్లయితే 10 × 9 చేస్తే మనకు 90 రావడం జరుగుతుంది. వృక్షం అన్నాడు కాబట్టి సేమ్ వృక్షం లాగానే అనమాట. మళ్ళీ ఈ 10 డివైడ్ చేస్తే చూడండి, ఇక్కడ 2 ఇచ్చిండు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏమి ఉండాలి అంటే మనకు 5 ఉండాలి. 5 ఉంటే 2 5 10 అవుతుంది. ఇక్కడ 9 ఉంది. ఈ 9 రావాలంటే ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఏముంటే మనకు 9 వస్తుంది అంటే 3 3 9 కదా. 9 ఉంటే మనకు 3 ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో 5 ఉండాలి, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో 3 ఉంటే సరిపోతుంది. సేమ్ ఇదే 90ని ఇంక ఏ రకంగా రాయొచ్చు అని కూడా ఇక్కడ వేరే స్టెప్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ చూడండి వీళ్ళే ఇచ్చిండ్రు 30 అని. ఈయనేమో 10 ఇచ్చిండ్రు, ఇక్కడనేమో 30 ఇచ్చిండ్రు. 30 అంటే దేనితోటి మల్టిప్లికేషన్ చేస్తే 90 వస్తుంది అంటే 3 తోటి. 3 తోటి చేస్తే మనకి ఇక్కడ 90 రావడం జరుగుతుంది. మళ్ళీ 30ని 2 పార్ట్స్గా చేసిండ్రు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఏముండాలి మనకు 3 ఉంటే 10 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ 10ని కూడా 2 పార్ట్స్గా చేసిండ్రు, అంటే 2 5 10 అనమాట. ఈ వృక్ష పద్ధతి లోపల లోపించినవి ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, భాగాహార పద్ధతిలో 84ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇంతకుముందు ఏమో మనకు వృక్ష పద్ధతి ఇచ్చిండు, ఇక్కడనేమో భాగాహార పద్ధతి అని మెన్షన్ చేసిండు. దీని ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, భాగాహార పద్ధతి అంటే ఈ రకంగా వేసుకోవాలి. వేసుకుంటే ఇక్కడ చూడండి మనకి 84 ఉంది. 84ని మనం భాగాహార పద్ధతిలో తీసుకుంటే ఇప్పుడు చూడండి 2 4 మనకు 8 రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 2 4 వస్తుంది. నెక్స్ట్ 2 2 4, నెక్స్ట్ 2 1 2 అనమాట. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది 21 అంటే 3 టేబుల్ తీసుకుంటే 3 7 మనకు 21 రావడం జరుగుతుంది. వీటిని కారణాంకాల ప్రకారంగా రాసుకుంటే మనకు 2 × 2 × 3 × 7 వస్తుంది. ఇది మనకు భాగహార పద్ధతి లోపల కారణాంకాల లబ్ధంగా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4 అంకెల గరిష్ట సంఖ్యను రాసి దాని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నప్పుడు 9999 వస్తుంది. అయితే దీన్ని భాగహార పద్ధతిలో చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు అన్ని 9s ఉన్నాయి. ఇక్కడ 3 టేబుల్లో తీసుకుంటే 3 3 మనకు 9 వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం 3 తీసుకున్నాం. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 3 కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ 11 కదా, 11 టేబుల్లో తీసుకున్నప్పుడు 11 1 11. అయితే ఇక్కడ 11 కాడికి స్టార్టింగ్ 2 తీసుకున్నాం, కానీ ఇక్కడ పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ 1 ఉంటుంది. మనం డైరెక్ట్ ఇక్కడ 11 తీసుకోవడానికి రాదు. ఇలా తీసుకోవాలంటే ఇక్కడ మనం 0ని తీసుకొని ఇక్కడ మనం డైరెక్ట్గా 11ని తీసుకుంటే డిజిట్ సరిపోతుంది. మళ్ళీ అప్పుడు 11 1 11 అవుతుంది అనమాట. ఇది మన కారణాంకాల ప్రకారం రాసుకుంటే 3 × 3 × 11 మనకు 101 రాసుకుంటే అయిపోతుంది. ఇది థర్డ్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం చూడండి, నేను 4 విభిన్న ప్రధాన సంఖ్యను గుణిస్తే దాని కనిష్ట సంఖ్యను నేనెవరిని ఎలాగో తెలపండి. నెక్స్ట్ చూడండి, 4 వేరువేరు ప్రధాన కారణాంకాలు మనకు కలిగిన అతి చిన్న సంఖ్యలు కావాలి. ఏవి అంటే అవి 2 × చిన్నవి, అతి చిన్నవి అని అడుగుతున్నాడు కాబట్టి మనము అతి చిన్నవి అంటే ఈ స్టార్టింగ్వి కదా అతి చిన్నవి వచ్చేటివి. చూడండి 2 × 3 × 5 × 7 ఇవి చేస్తే మనకు 210 వస్తుంది. ఇంతటితో మనకు 3.3 ప్రాబ్లమ్స్ అయిపోయినవి. నెక్స్ట్ క్లాస్లో మనం 3.4 ప్రాబ్లమ్స్ తోటి కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.